ఇందాకే వచ్చింది ఉత్తరం. ఒళ్ళు మండుతుందనుకో. ముక్కు బాలేదట, ముక్కు. వాళ్ళ అబ్బాయిని పంపిస్తారట. అతని ముక్కు చెవులు ఎలా ఉంటాయో నేను చూస్తాను కదా. వచ్చి అందుగాని ఒక ఆటాడిద్దామే. నువ్వు సరేనంటే నువ్వు ఒక ప్రోగ్రాం తయారు చేస్తావే. ఇంకెప్పుడు అతను ఈ ఊరు రాను బాబోయని హడలెత్తి పారిపోయేలా చేస్తావు. సరే కానివ్వండి. అహోబలరావు గారు ఇల్లు ఎక్కడండి? అబ్బే, ఆయన ఎప్పుడు ఇల్లు ఎక్కడండి, పెద్ద ఆయన. అది కాదండి నేను అడిగేది. ఇప్పుడు అహోబలరావు గారు ఉండే ఇల్లు ఎక్కడా అని. ఓహో, ఇల్లా? ఇటువైపు అండి. థ్యాంక్స్ అండి. మహాపట్నం ఇంకా రాలేదా? వచ్చాడే, నెమ్మది ఎక్కడ నీళ్లు పోస్తున్నాడు. అయ్యో, అదేమిటండి? కాకపోతే ఏమిటి మరి, ఇందాక నుంచి చూస్తున్నాను. వచ్చాడా వచ్చాడా అని 10 సార్లు అడిగా. ఇప్పటికి వస్తే మేము దాచుకుంటారా? పోయి పని చూసుకా. అదేంటండి బండి మీద వస్తున్నాడు? వచ్చేదే పెళ్లి కొడుకంటావా? సీతం ఆ తోలే మనిషి కాదండి. పేపల బండి మీద బెత్తం నిలబడ్డాడు చూడండి. చేతిలో చెప్పులు పెట్టుకుని ఆ మడిసండి. అవును, మీకు టెలిగ్రామ్ కారులో వస్తున్నాను ఇచ్చాడా, ఎడ్ల బండి మీద వస్తున్నాను ఇచ్చాడండి. ఏమండి, వస్తున్నారా? వస్తున్నాడే, ఎరువుల బండి మీద వస్తున్నాడు. రండి, నేనే అహోబలరావు. నమస్కారం అండి. మీరు మీ ఆఫీస్కి వచ్చింది నేనే బాబు, రంగయ్యని. అవును, మీరు ఈ బండి మీద వచ్చారేమిటి? అదే కార్ ఇసుకలో దిగబడిపోయింది. ఈ బండి అతనే లిఫ్ట్ ఇచ్చాడు. వచ్చేసాడే. రసం ఏది? ఇదిగో. దొరకగుండాకేనా? అవునే. థ్యాంక్ యూ బాబు. రే కిష్టిగా, వీరు కారు సంగతి ఏదో చూడు. పట్టాయి బాబు. రెండు లోపల. ఇలా ఏంటి బాబు? కాళ్ళు కడుక్కోండి. రెండు లోపలికి వెళ్దాం. పర్లేదండి. చెల్లాయి మీ దగ్గర ఉంటుందట్టుగా? అవునండి. బాగా చదువుకుంటుందా? బాగానే చదువుతుందండి. అవును, నాన్నగారు రాసిన ఉత్తరం ఎప్పుడైంది? మొన్న అందింది. మీరు మద్రాసులో ఎన్ని గంటలు బయలుదేరారు? 1 గంటకండి. తోవాలనుకుంటాను. ఈ మంచినీళ్ళు అడిగిచ్చిరా. అలాగేనమ్మా. అక్కడ ఎవరో అమ్మాయి అటువైపు వెళ్ళాలని చెప్పింది. అయ్యారు, మంచినీళ్ళండి. థ్యాంక్ యూ. బావి నీళ్ళండి, మామకు అలవాట్లేదు అనుకుంటా. అబ్బే, బాగానే ఉన్నాయండి. వీటికి ఆ అమ్మాయి గారు వచ్చేస్తారండి. 1 నిమిషం. అయ్యి బాబోయ్, ఈవిడ గారు కాదండి, బామ్మగారు, శేపర బామ్మగారు. కూర్చోండి ఆయన. ఈ 4 తిను. అదే వద్దండి, రుచిగా ఉన్నాయి, తిన్నా ఆయన. తీసుకోండి. అబ్బాయి లక్షణంగా ఉన్నాడే అమ్మడు. ఏమి వినయం, ఏమి చేత, ఈ కాలపు కురలక్షణాలు ఏమీ లేవు. నీకు నచ్చాడే? అది కారం. లేవక్కర్లేదు, కూర్చోండి. మా ఆవిడ, మా అమ్మాయి, అమ్మగారు నాన్నగారు పిల్లల్ని చూసి వెళ్ళారు. వాళ్ళే నాకు రాచారండి. నాన్నగారు కాస్త జ్వరంగా ఉందంట, వాళ్ళు రావడానికి కుదరలేదు. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఆ కాఫీ తాగొద్దు నాన్న. ఏమ్మా? పాలు మంచివి కావు. అదే పర్లేదండి, థ్యాంక్స్. బాలాజా బాబు, బాగుంది, ఫస్ట్ క్లాస్.
ఆవిడ ఎందుకు తాగొద్దన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగమనండి. మాట్లాడు. అబ్బే మాట్లాడాల్సింది ఏం లేదండి. ఇన్ఫాక్ట్ నాకు ఈ పెళ్లి చూపులు కొత్త, మా వాళ్ళు చూడమన్నారు, చూశాను అంతే. బావగారు కిళ్ళి. నేను వెళ్ళి మా నాన్నగారి చేత ఉత్తరం రాస్తానండి. కార్ దగ్గరికి ఎటు వెళ్ళాలో చెప్తే. అది కాదు, మళ్ళీ అంత దూరం ఇప్పుడు ఏం ప్రయాణం చేస్తారు? ఈ రాత్రికి ఎక్కడ విశ్రాంతి తీసుకోండి. రాత్రి అంటే మళ్ళీ భోజనాలు ఉంటాయి. రేపు పొద్దున్న నాకు ఆఫీస్లో పని ఉంది. వస్తానండి. కార్ ఏమైందండి? యాక్చువల్లీ రిపోయిందండి అయ్యా. ఈ ఊళ్ళో మెకానిక్లు ఒకడు ఉన్నాడండి, వాడేమో సామాన్ల కోసం మద్రాసు వెళ్ళాడంట. రేపు పొద్దున కానీ రాడు. పోన్లేండి, రాత్రికే గుండు పోదురు గాని. వద్దండి, నేను వెళ్ళిపోతాను. ఎట్టా వెళ్తారు బాబు? ఈ పాటికి చివరి బస్సు కూడా వెళ్ళిపోయి ఉంటది. ఇక కాఫీ ఇవ్వమని చెప్పు నాన్న. అమ్మో డ్రీమ్ బాయ్ ఇప్పుడు చూశాడంటే పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని బురదనేస్తాడు. ఎలా హలో 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 పైప్ టెస్టింగ్ 1 2 3 1 2 3 1 2 3. అసలు గాలి లేదు, చెట్టు ఊగుతుంది. విఠలాచార సినిమాలో అంత మాయగా ఉందే. స్వప్న, సారీ స్వప్న, అసలు ఏం జరిగిందంటే స్వప్న నేను చెప్పేది ఏమిటై అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇంటి పైకప్పు దేంతో వేద్దామా అని. రేసిన కప్పు కూల్చకుండా ఉంటే చాలు, ముందు నువ్వు కింద దిగిరా. సరే మీ బ్యాడ్ లక్. నువ్వు పైకి ఎందుకు వెళ్ళావయ్యా? మీరు పైన ఉన్నారనుకుని పైకి వెళ్ళాను అంకుల్. అరే ఇదేంటి నీ లేకపోయినాయి? ఏంటి విషయం? అంకుల్ మీకు గుడ్ న్యూస్. ఆ. షుగర్ పేషెంట్లందరికీ ఒక అద్భుతమైన ముందు కనిపెట్టారంట. ఆ. ఇక నుంచి మీ ఇష్టానికి స్వీట్లు తినేది. నిజంగా? అవును అంకుల్, మీ మీద ఒట్టు. వీడు ఓహో, ఇది ఈ విఠలాచార్య పని అన్నమాట. మోరల్ సైన్స్ అంటే నీతి శాస్త్రం. ప్రతి విద్యార్థికి ఈ శాస్త్రం ఎంతో అవసరం. అందుకే నేను ప్రిన్సిపల్ అయ్యాక కూడా పని కట్టుకుని వారానికి ఒకసారి ఈ క్లాస్ పీకుతుంటానన్నమాట. ఈ రోజు టాపిక్ వ్యక్తిత్వము వికాసము. వ్యక్తిత్వము వికాసము. ఇది మెయిన్ టాపిక్ అన్నమాట. దీనికి ఒక సబ్ టైటిల్ కూడా ఉంది. అదేంటంటే ధూమపానము దుర్గుణము. ఈ ధూమపానం ఎంత దుర్మార్గమైన దుర్గుణం అంటే దీన్ని నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నా మీద మీకు చిన్న భక్తి, కాస్తంత గౌరవం, చెంచాడు మర్యాదను. అదే నా జేబులో నుంచి ఈ సిగరెట్ పెట్టే, ఈ అగ్గి పెట్టే, ఇక్కడ పెట్టే. ఇప్పుడు చెప్పండి, మీకు నా మీద గౌరవం ఎంత తగ్గిపోయిందో, మర్యాద ఎంత పడిపోయిందో, భక్తి ఎంత బద్దలైందో ముందు ముందు మీకే తెలుస్తుందన్నమాట. అయినప్పటికీ ఈ సిగరెట్ నేను తీసుకున్నాను. ఇప్పుడు నా మీద మీకు కలిగే అసహ్యాన్ని మీకే దశల వారీగా చేసి చూపిస్తారన్నమాట. కింద పడిపోయింది, ఏం పర్వాలేదు. ఇంకో సిగరెట్ తీసుకుంటా, లెసన్ మాత్రం కంటిన్యూ చేస్తా. ఇది రెండో సిగరెట్. ఒకప్పుడు నన్నందరూ నారదుడు అనేవారు. ఎందుకో తెలుసా? నేను వస్తుంటే నాకంటే ముందు పొగొచ్చేది. అంత చేసిపోకన్నమాట. ఏంటో నాకు అర్థం కాదు. సిగరెట్ పడకపోతే చెవులు మూసుకుంటారండి, ముక్కులు మూసుకోవాలి కానీ అర్థం లేకున్నాను. మై డియర్ స్టూడెంట్, ఇప్పుడు నేను చేయబోయేది నా ప్రయోగంలో క్లైమాక్స్.
స్టూడెంట్స్ మస్ట్ బి క్రేజీ. ధూమపానం. రిలాక్స్ రిలాక్స్, చాలా హెవీగా ఉంది నాన్న. ఎక్స్క్యూజ్ మీ, ప్రామిస్ చేసే మర్చిపోవు కదా? అవును. ఫోన్ చేస్తావా? షో. ఐ లవ్ యూ. నువ్వు చెప్పవా? ఇటు బాయ్. తీరా పాస్ అవుతావు కదా? కన్ఫర్మ్ నాన్న, ఫస్ట్ క్లాస్ లో. క్లాస్ నాన్న డౌట్ అడిగింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో. నువ్వు మెకానికల్ గా చదివేది. పోరా. సో ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీలాగేనన్నా ఐఏఎస్. రే ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్స్ ఆర్ కూల్. మీరేంటి ఇంత లేట్గా వచ్చారు? దారిలో ఇద్దరు బాతు బచ్చాగాళ్ళు మాకు హాత్ ఇచ్చారు. రాంగ్ రూట్ చెప్పి 20 కిలోమీటర్లు తిప్పించారు. ఎవరై ఉంటారబ్బా? నౌకరాజు మన సొన్నం బకెట్లకి కన్నం పడేలాగుంది. ఐసి మూసేయి. ఆ బాతు బచ్చాగాళ్ళు మీ ఇంట్లోనే పనిచేస్తున్నారంట. మా ఇంట్లోనా? ఎవరన్నాయా? బావా చెబితే విన్నావా? అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టించావు. నేనా? వాళ్ళు గనక నా చేతికి దొరికితేనా? మీరు చెప్పినట్టు వాళ్ళు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు అయితే వెంటనే పనిలోంచి తీసేస్తా. బావా మన రిజర్వాయర్ రీసౌండ్ ఇచ్చేలా ఉంది. పద. బాను ఎలారా? రమ్మంటుంటే వినిపిస్తలా? ఇప్పుడు మనకి బకెట్లే హెల్మెట్లు. ఇక్కడ బాతులు మేపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, వాళ్ళని AK-47తో ఏకేస్తా. పీకెవలేవో స్టిక్కరు. నేను చెప్పాను కదండి, ఇక్కడెవరో అలాంటి పని చేసే వాళ్ళు ఉండరు. బహుశా తోటలో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు. నేను కనుక్కుంటానులేండి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, సాయంత్రం వచ్చి కలుస్తాం. బాను, అంకుల్, వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. అందరి దగ్గర ఆకతాయితనంగా ప్రవర్తించినట్టు వీళ్ళ దగ్గర ప్రవర్తించకు. అర్థమైందా? కార్లో లగేజ్ ఉంది, వెళ్ళి పట్టుకురండి. అరే ఒరిజినల్ ఉంది కదా, ఎంత అందంగా ఉందో. ఈ చెవులు, ఈ కొమ్ములు. అవును అంకుల్, చాలా బాగా చేశాడమ్మా. ఒరిజినల్ లాగానే ఉంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ ఫేసులు కవర్ చేసుకునే కనిపిస్తున్నారేంటి? అది ఆంజనేయ స్వామి మా కోసం వ్రతం చేస్తున్నాడు. అదే మేము ఆంజనేయ స్వామి వ్రతం చేస్తున్నాం. వ్రతం పూర్తయ్యేదాకా ఏ లేడీ ఫేసు మేము చూడం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే. బీబీసీలో విని నో డౌట్ అమ్మా, ఈ గొంత బాతు వచ్చగదే. ఇస్ ఇట్? అయ్యా ఒక్కసారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, పూర్తిగా తిరగండి. ఆ పేపర్ ముందు రిమూవ్ చేయండి. బాతు బచ్చాలు మీరేనా? బాతు బచ్చాలా? ఎవరు బావా? అదే కదా. షటప్. బాతుల్ని మేపుతూ దారిలో మీరు మాకు రాంగ్ రూట్ చెప్పలేదు. అదే బావా, ఆ రోజు మన పేరు మీద ఊళ్ళో అప్పులు చేశారు. ఒక నీలాగా పొడుగ్గా ఎర్రగా బాలీవుడ్ హీరోలా ఉంటాడు, ఇంకోడు పొట్టిగా దిట్టంగా నాలా హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అదే వాళ్ళ గురించే కదా వీడు చెప్పేది కదండి. యూ డౌట్ మీ? నో 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 నో. మా ఇద్దరికి వాళ్ళిద్దరూ డబుల్ యాక్షన్ అన్నమాట. డబుల్ యాక్షనా? యా, వాళ్ళు మాలాగే ఉండి పిచ్చి వేషాలు వేస్తుంటే విలేజ్ లో మా ప్రెస్టేజీ డ్యామేజ్ అయిపోతుంది. మీ అయ్యగారు రానివ్వండి, సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ తేలిపోతుంది. అది కాదు, మేము చెప్పేది ఏంటంటే ఉండు బావా, వాళ్ళేదో సిటీ నుంచి వచ్చారు, పొల్యూషన్ దెబ్బ కిడ్నీలు మసిపట్టి ఉంటాయి. ఈ పొలాల్లో అటు ఇటు తిప్పితే కిడ్నీలు క్లియర్ అవుతాయి అనుకున్నాను. నా కరుణాహృదయాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా? ఈ మాత్రం దానికి డబుల్ యాక్షన్ ఎందుకు? కాల్ షీట్లు దండగా సింగిల్ యాక్షనే. ఇప్పుడు ఏమంటారు? ఏమంటారండి మీరు? వస్తాం, టేక్ రెస్ట్. హాయ్ మిలిటరీ మియావ్. మా ఊరి ప్రజల్ని గింటయ్య గీగవయ్య అనే 2 పందికొక్కులు దోచుకు తింటున్నారు. డామిట్, ఎవరు మా గురించి పేపర్లో రాసింది? రాఘవయ్య దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి. చెకింగ్ కొత్తామని పట్నం నుంచి తాకీదు వచ్చిందయ్యా.
నీ దుకాణం పునాదులే కదయ్యా, నా ఇంటి పునాదులు కూడా కదిలే. ఇదిగో నాకు వచ్చింది వెధవ నోటీస్. నీకు జయ, మీ ఇద్దరికి జయ, మీ ఇద్దరికి జయ, మీ ఏంటి ఏంటో నీ గోళ? పేపర్లో పడ్డాయి మీ ఇద్దరు పేర్లు. నేను చూసావులే. ఎల్లవా ఇంటికి, నోరు మూసుకుని వెళ్ళు. ఆగు. ఈ వెధవ ఇంటికి పోలిస్తే దారి పొడుగునా మన గురించి చెప్తూ వెళ్తాడు. రై, ఈ విషయం తెలియదు. తోకొకటి తక్కువ. అసలు ఏ తుంట్రదవ చేసి ఉంటాడంట అవి పని. ఇంత తెగేసి రాశాడంటే ఎవడో మన విషయం తెలిసిన వాడే రాసి ఉండాలయ్యా. ఒరే ఎంకన్నా మన ఊరు గురించి పేపర్లో పడింది రోయ్. ఏమని రోయ్? అనగనగా గింటయ్య గేకవయ్య అనే 2 పందికొక్కులు దాచినపల్లి గ్రామాన్ని దోచుకుంటున్నాయంట్రా. అసలు మన ఊళ్ళో గింటయ్య గేకవయ్య అంటే ఎవర్రా? అమ్మ కూర నా కూడకల్లారా, అసలు పెద్దోళ్ళు గొడవలు మీకు ఎందుకురా ఎత్తవల్లారా? ఉల్లిపాయలంత లేరు, ఏమిటో పెద్ద పేపర్ చదివినట్టు కబుర్లు చెప్తున్నారు. రై, ఎక్కడ చదివారా పేపర్? అమ్మా పండుగంటూ వచ్చేసారా నా బంగారు తల్లులు? వీళ్ళంతా చేరి మీకు వెన్నుపోటు పడిచారే. మాకు తెలుసులే. బాగున్నారమ్మా? ఓవర్ ప్రేమలెందుకులే యాంటీ. యాంటీ ఏమిటే? ఆంటీ అనాలి. అప్పుడు ఆంటీవే, ఇప్పుడు యాంటీ కదా. ఇదేనమ్మా మన కొప్పుల్లో నిప్పులు పెట్టింది. ఓహో. ఏయ్ ఓయ్ ఇటురా. ఏంటి ఆ నడక? ఏంటి మీ నడక? ఇది క్యాట్ వాక్, అయితే నాది డాగ్ వాక్. ఓ, మీ ఊర్లో డాగులు క్యాట్ వాక్ చేస్తాయా? క్యాట్లు వాక్ చేస్తున్నప్పుడు డాగులు వాక్ చేయవా? మా ఊళ్ళో ఇంకా చాలా చాలా వాకులు ఉంటాయి. కావాలంటే చూపిస్తాను, కొన్ని శాంపుల్ గా చూసుకోండి. ఈ మూటట్టుకున్న మా ఫ్రెండ్లీగాను. శాంపుల్ నంబర్ 1, ఇది డక్ వాక్. చూసేవా రాజ్యం, దానికి ఎంత పొగరం. ఏమైందమ్మా? ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. దీన్ని సూసైడ్ పాయింట్ అంటారు. సూసైడ్ పాయింట్ అంటే ఆత్మహత్యలు చేసుకునే ప్రదేశము. అలా అయిందిగా మరి కొట్టందే తప్పట్లో. ఆత్మహత్యలు చేసుకునే ప్లేస్ కోతే మీ అందరికి అంత అనుభూతి ఎలా కలుగుతుందయ్యా? నాకేం కలగడం లేదు. మీకు కలగట్లేదా? కిందకి దూకితే కలుగుతుంది. సపోజ్ ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు అనుకోండి. నేచురల్ గా డబ్బు, కులమో, మతమో వాళ్ళ ప్రేమకు అడ్డొస్తుంది. అప్పుడు వాళ్ళ ప్రేమ ఫెయిల్ అవుతుంది. అలాంటి వాళ్ళు అటు వాళ్ళ పెద్దవాళ్ళని కాదనలేక, ఇటు ప్రేమని వదులుకోలేక, ఏం చేయాలో తెలియక అదిగో ఆ లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. అదేంటయ్యా, ప్రేమ ఫలించినంత మాత్రం దూకేసి ప్రాణాలు తీసుకోవడమే? నేచురల్ గా అంతే కదా సార్. ప్రేమే లేనప్పుడు ప్రాణం ఎందుకు సార్? వేస్ట్. అంతకన్నా చావటం బెటర్. గోపి ఎవడే? గోపి ఎవరిని అడుగుతావురా పాపి? 10 సంవత్సరాల క్రితం గోపి నన్ను గాఢంగా ప్రేమించేవాడు. నన్ను ప్రేమించమని నా వెంట పడేవాడు. అప్పుడు అహంకారంతో నా గోపి ప్రేమను తిరస్కరించాను. ఆ తర్వాత మళ్ళీ గోపి కనిపించలేదు. బహుశా గోపి ఇలాంటి చోట ఎక్కడో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. అంత అందగాన్ని కాదన్నందుకు ఇలాంటి అనాకారాన్ని అంటగట్టాడా దేవుడు. ఇప్పుడు నీకు ఫుల్గా అనుభూతి అయ్యిందా? ఇంకా చూస్తారా? కొట్టండి చప్పట్లు. ఆపండి మీ చప్పట్ల గోల. పొద్దు నుంచి దెబ్బలు పడక వాళ్ళంతా తిమిరిగా ఉంది. కమాన్ బీట్ మీ, కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, నుంచి వీడు రన్నింగ్ కమిటీ వస్తున్నావు అనుకో. ఏ కానిస్టేబుల్, గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొడతావా? నీ మీద కేసు పెట్టమంటావా? గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ పుష్పరాజు గారికి పిచ్చెక్కినట్టుంది. ఆ సైడ్ పరిస్థితి బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టేవని చెప్పాలి? ఎరా, దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? రా కొట్టు, రా రా.
రండి సార్ కొట్టండి ఆవేశంతో నన్ను కొట్టాలి. ఏరా రివర్స్ లో వస్తున్నావు, ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్ సార్ సెల్లో ఎప్పుడైనా క్యాబరే డాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా అబ్బా ఉషా ఉషా అబ్బా ఉషా అమ్మా అబ్బా ఓహో అబ్బా ఏ హాయ్ వాటర్ పట్టురా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. ఏమన్నా బయట పెట్టాడా? ఏంటి సార్ బయట పెట్టేది? కొట్టి కొట్టి లాఠీ విరిగిపోయింది కానీ ఏం చెప్పలేదు. సార్ అంతా ఈ వగలాడి వల్లే జరిగింది. ఎండి గారు నా మాట వినండి, దాని పక్కన వేసుకుని తినకండి. కాల్చి పారేస్తాను వేద్దామని. నన్ను కాల్చినా పేల్చినా నేను ఇదే అంటాను. కాలిస్తే బతకవరా రే? బతికి తీరుతాను. ఎలా రా? ఆయనకి పేల్చడం రాదుగా. సార్ వద్దు సార్ ప్లీజ్. సార్ ఈ రోజు ఎలాగైనా సరే వీటితో నిజం కక్కిస్తాను సార్. మీరేం కంగారు పడకండి, మీరు పదండి. మేడం ప్లీజ్ ప్లీజ్. సార్ సార్ ఆ వగలాడి వెళ్ళిపోతుంది. నేను జరిగింది మొత్తం చెప్తాను వినండి.